జైపూర్ మండల పరిధిలోని దుబ్బపల్లి నుంచి వెంకట్రావుపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి ఇరువైపులా అధికంగా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ల కొమ్మల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పూర్తిగా కనిపించకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాల అవకాశాలు పెరిగినట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రహదారిపై ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, రైతులు, పాఠశాల విద్యార్థులు నిత్యం ప్రయాణించాల్సి ఉండడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందించిన వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జాడి లక్ష్మి, ఉప సర్పంచ్ మల్కరి రాజ్కుమార్, వార్డు సభ్యులు ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనులను విస్తృతంగా చేపట్టారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామ సిబ్బంది, కార్మికులు కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ల కొమ్మలను పూర్తి స్థాయిలో తొలగించారు. తొలగింపు పనులతో పాటు రహదారి పరిసర ప్రాంతాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారి వెడల్పుగా స్పష్టంగా కనిపించడంతో వాహనాల రాకపోకలు సులభమయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాదాల అవకాశాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు సురక్షితంగా ప్రయాణించగలుగుతామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాడి లక్ష్మి మాట్లాడుతూ గ్రామ ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా రహదారుల సంరక్షణ, పారిశుద్ధ్యం, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, స్థానికులు పాల్గొని సహకారం అందించారు. ఈ పిచ్చి మొక్కల తొలగింపు చర్యతో గ్రామంలో స్థానికుల వాతావరణం నెలకొనగా ప్రజాప్రతినిధులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.